సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయం నందు బుధవారం ఆండాల్ తిరునక్షత్ర మహోత్సవం పురస్కరించుకుని ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు గోదాదేవికి పంచామృత సహిత అభిషేకం, తిరుమంజనం తదుపరి అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయం నందు బుధవారం ఆండాల్ తిరునక్షత్రం మహోత్సవం పురస్కరించుకొని ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు గోదాదేవికి పంచామృత సహిత అభిషేకం, తిరుమంజనం తదుపరి అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉదయం అభిషేకం, తదుపరి అలంకరణ, తిరుపావై, పాశురానుసంధానం, అష్టోత్తర శతనామావళి తదుపరి తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించామని, భక్తుల దైవనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిందన్నారు. జిల్లా కేంద్రంలో అతి పురాతనమైన ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విజయాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లి భక్తుల ఇతిబాధలు తొలగిస్తారు. దేవస్థానంలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రావణ మాసం నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తామని, శుక్రవారం రోజు కుంకుమ పూజలు, లక్ష్మీ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు మరియు 33వ వార్డు కౌన్సిలర్ భద్రమ్మ సాగర్ రెడ్డి, ఆలయ అధ్యక్షులు మండలరెడ్డి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవల్లి దశరథ, కోశాధికారి ఎలమద్ది అశోక్ కుమార్, సభ్యులు కట్టెకొల పూర్ణచంద్రరావు, ఆవుల వెంకన్న, లింగారెడ్డి, మహిళా భక్తులు మరింగంటి శ్రీదేవి, ముడుంబై సారిక, అజిత, గీత, శ్రీలత, పద్మ, మనెమ్మ తదితరులు పాల్గొన్నారు.